ధర్మస్థల గత కొన్ని రోజులుగా నేషనల్ ఛానల్స్లో సోషల్ మీడియాలో ఈ పేరు మారుమరుగిపోతుంది. కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న పవిత్ర క్షేత్రమే ఈ ధర్మస్థల. పేరు వింటేనే ఒక విధమైన అనుభూతి కలుగుతుంది. మొన్నటి వరకు ఒక ప్రసిద్ధ ధార్మిక క్షేత్రంగా, భక్తుల నమ్మకానికి, అనేక శతాబ్దాల చరిత్రకు, హిందూ జైన సంస్కృతుల సమన్వయానికి ఇది ప్రతీకగా ఉంది. కానీ నేడు అంతా మారిపోయింది. 10 సంవత్సరాల క్రితం వరకు ఈ క్షేత్రంలో పనిచేసిన ఒక మాజీ శానిటేషన్ కార్మికుడు చేసిన భయంకరమైన ఆరోపణలతో భారతదేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒక పవిత్ర క్షేత్రం, ఒక విజిల్ బ్లోవర్, వందల శవాలు. అసలు ధర్మస్థలలో అప్పుడు ఏం జరిగిందో, ఇప్పుడు ఏం జరుగుతుందో మాకు ఉన్న సమాచారం మేరకు మీకు అర్థమయ్యేలా చెప్పడానికే ఈ వీడియోతో మేము ముందుకొచ్చాము. కనుక కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధర్మస్థలలో ఏం జరిగిందో తెలుసుకునే ముందు అసలు ఈ ప్లేస్ ఎక్కడ ఉంది, ఈ ప్లేస్కున్న స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందాం. ఇది కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న ఒక ప్రసిద్ధ ధార్మిక క్షేత్రం. బెల్తంగడి తాలూకాలో నేత్రావతి నది ఒడ్డున మంగళూరు నుంచి సుమారు 75 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ క్షేత్రం. 800 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం ఇది. ఇక్కడ ఆ పరమేశ్వరుడు శ్రీ మంజునాథ స్వామి రూపంలో పూజలు అందుకుంటున్నాడు. జైన సంప్రదాయమైన ధర్మదేవతలు కూడా ఇక్కడ కొలువై ఉన్నారు. జైన మతస్థుల ఆధ్వర్యంలో ఆలయ నిర్వహణ జరిగినప్పటికీ హిందూ, వైష్ణవ, బ్రాహ్మణుల చేత పూజా కార్యక్రమాలు జరగడం ఈ ఆలయ ప్రత్యేకత. ఈ ఆలయాన్ని రోజుకి దాదాపు 2000 నుంచి 5000 మంది భక్తులు సందర్శిస్తూ ఉంటారు. దాన ధర్మ కార్యక్రమాలకు, ఉచిత సామూహిక పెళ్లిళ్లకు ఈ ఆలయం ప్రసిద్ధి. ఇక్కడ శైవ దేవుడు అయిన మంజునాథునికి జైన కుటుంబం అయిన హెగ్గడే వంశస్థులు అర్చనలు నిర్వహిస్తారు. వీరు మానవ సేవకు పెద్దపీట వేస్తారు. ఈ క్షేత్రం ప్రభుత్వానికి చెందింది కాదు. ఇది ధర్మాధికారులు అనే ప్రైవేటు ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తుంది. ప్రస్తుతం డి వీరేంద్ర హెగ్గడే ఈ క్షేత్ర ధర్మాధికారి. వారు సామాజిక సేవల్లోనూ విద్య, ఆరోగ్యం, ధర్మ జాగరణ కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా అన్నదానం, మహాదానం అనే సిద్ధాంతంతో ప్రతిరోజు ఇక్కడికి వచ్చే వేలాది మందికి ఉచిత భోజనం, వసతిని అందిస్తున్నారు. మహారథోత్సవం, లక్ష దీపోత్సవం ఇక్కడ జరిగే ముఖ్యమైన ఉత్సవాలు. ఇలా వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ధర్మస్థలిలో జూలై 3న విజిల్ బ్లోవర్గా చెప్పబడుతున్న మాజీ శానిటేషన్ కార్మికుడు చెప్పిన సంచలనమైన ఆరోపణలతో ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. ఆ కార్మికుడు చేసిన ఆరోపణలు ఇక్కడ ఆయన చెప్పినవి నిరూపణ అయ్యేంత వరకు వాటిని ఆరోపణలనే అందాం. జూలై 3న 2025న ధర్మస్థల పోలీస్ స్టేషన్కి ఒక మాజీ శానిటేషన్ కార్మికుడు వచ్చి ధర్మస్థల ఆలయంలో జరిగిన ఘోరాల గురించి రాతపూర్వకంగా ఫిర్యాదుని పోలీసులకిచ్చాడు. తన కంప్లైంట్కి సాక్ష్యంగా అతను రహస్యంగా తవ్వి తీసిన కొన్ని అస్థిపంజర అవశేషాలని, ఫోటోలను, తన ఉద్యోగానికి సంబంధించిన ఆధారాలను కూడా చూపించాడు. దాంతో జూలై 4, 2025న ధర్మస్థల పోలీస్ స్టేషన్లో బిఎన్ఎస్ సెక్షన్ 211A కింద కేసును ఫైల్ చేశారు. జూలై 11, 2025న బెల్తంగడి కోర్టులో మెజిస్ట్రేట్ ముందు బిఎన్ఎస్ సెక్షన్ 183 కింద విజిల్ బ్లోవర్ వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. ఈ వాంగ్మూలం ఇచ్చేటప్పుడు తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కోర్టును కోరడంతో అతనికి, అతని ఫ్యామిలీకి 2018 విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద రక్షణ కల్పించారు. అందుకే అతని పేరు కానీ, అతని ఫోటోలు కానీ ఎక్కడ బయటకు రాలేదు. అతన్ని కోర్టుకు కూడా పూర్తిగా బ్లాక్ డ్రెస్ వేసి తీసుకొచ్చారు. అతని ఆరోపణలు కనుక నిజమైతే అప్పుడు బహుశా అతను ఎవరు అనేది మనకు తెలియవచ్చు. ఇక మంజునాథ ఆలయంలో 1995 నుంచి 2014 వరకు పారిశుద్ధ కార్మికుడిగా పనిచేసిన ఈ వ్యక్తి తన 20 ఏళ్ల సర్వీసులో వందలాది శవాలను తాను ఖననం చేశానని, కొన్నిటిని డీజిల్తో కాల్చానని చెప్పాడు. ఈ శవాల్లో ఎక్కువగా మహిళలు, మైనర్ బాలికలు, కొంతమంది మగవారు కూడా ఉన్నారని, వారిపై లైంగిక వేధింపులు, యాసిడ్ దాడులు జరిగాయని ఆరోపించాడు. నాకు ఇష్టం లేకపోయినా నాతో బలవంతంగా ఈ పని చేయించారు. నోరు విప్పితే నిన్ను కూడా ముక్కలుగా నరికేస్తాం, మిగతా వారి మాదిరిగానే నీ శవాన్ని కూడా పాతి పెడతాం, నీ కుటుంబ సభ్యులందరినీ చంపేస్తామని బెదిరించారని అతను పోలీసులకు చెప్పాడు. నేత్రావతి నది తీరంతో పాటు గుడికి దగ్గరలోని అడవుల్లో ఈ శవాలను ఖననం చేశానని, కొన్ని సందర్భాల్లో శవాలను నదిలో విసిరేశానని కూడా చెప్పాడు. అసలు శవాలను ఖననం చేయమని చెప్పిన వారు ఎవరు, ఈ రహస్యం ఇన్ని సంవత్సరాలు ఎలా దాగింది అనేవి ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నలు. ఈ హత్యల వెనక ఆలయ నిర్వాహకుల్లో కొందరు శక్తివంతమైన వ్యక్తులు ఉన్నారని, ఆలయంలోని పెద్దల ఆదేశాలతోనే తాను ఈ దారుణాలకి పాల్పడినట్లు పారిశుద్ధ కార్మికుడు చెప్పాడు. 1998లో ఒకసారి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించినప్పుడు తనను దారుణంగా కొట్టారని, ఆ తర్వాత నోరు మూసుకుని ఉన్నానని చెప్పాడు. ఇక 2014లో తన కుటుంబంలో ఒక బాలికపై జరిగిన లైంగిక దాడి తన తీవ్రంగా కలిచివేసిందని, అందుకే భయంతో ధర్మస్థల వదిలేసి వేరే రాష్ట్రానికి పారిపోయానన్నాడు. కానీ అప్పుడు చేసిన పనులు తన బాగా కృంగదీశాయని, దశాబ్దం తర్వాత అపరాధ భావంతో తిరిగి వచ్చినట్టు అతను చెప్తున్నాడు.
అతని ఆరోపణలు పోలీసులను సైతం ఉలికి పడేలా చేశాయి. ఈ ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు 20 ఏళ్ల కాలంలో 100 నుంచి 300 హత్యలు జరిగాయని, ఈ శవాల్లో ఎక్కువగా మహిళలు, 15 ఏళ్లలోపు మైనర్ బాలికలు ఉన్నారని, వారిపై లైంగిక వేధింపులు, యాసిడ్ దాడులు జరిగాయని చెప్పాడు. ఇక 2008లో ఒక 20 ఏళ్ల యువతి ముఖంపై యాసిడ్ పోసి న్యూస్ పేపర్లో చుట్టి డీజిల్తో కాల్చానని చెప్పాడు. అంతేకాదు ఓసారి 2010లో కలైరీలోని ఒక పెట్రోల్ పంపు నుంచి దాదాపు 500 మీటర్ల దూరంలో ఉన్న ప్రదేశానికి గార్డులు నన్ను తీసుకెళ్లినప్పుడు చూసిన ఘటన ఇప్పటికీ నాకు వణుకు పుట్టిస్తుంది. అక్కడ నేను ఒక టీనేజ్ అమ్మాయి మృతదేహాన్ని చూశాను. ఆమె వయసు 12 నుంచి 15 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఆమె శరీరంపై బట్టలు లేవు. లైంగిక హింసకు సంబంధించిన స్పష్టమైన గుర్తులున్నాయి. ఆమె మెడపై గొంతు కోసి చంపిన గుర్తులున్నాయి. ఒక గొయ్యి తవ్వి ఆమెను తన స్కూల్ బ్యాగ్ను పాతిపెట్టమని నాకు చెప్పారు. నేను అలాగే వారు చెప్పినట్టు చేశాను. ఆ దృశ్యం ఇప్పటికీ నా కలలో మెదులుతుందని ఆ కార్మికుడు అప్పటి పరిస్థితుల గురించి పోలీసులకు వివరించాడు. ఇక పురుషులను చంపిన పద్ధతి చాలా క్రూరంగా ఉండేదని, వారిని ఒక గదిలో కుర్చీలకు కట్టి నోటిపై తువాలతో ఊపిరాడకుండా చేసేవారని చెప్పాడు. ఇంత భయానక దారులను చూసిన ఈ కార్మికుడు 20 ఏళ్ల పాటు ఎందుకు మౌనంగా ఉన్నాడనేది అంతుచెక్కట్లేదు. అయితే భయంతోనే ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నానని, ఇప్పుడు అపరాధ భావంతో కంప్లైంట్ చేయడానికి వచ్చానని చెప్తున్నాడు. ఈ శవాలకు సరైన అంత్యక్రియలు జరిగితే వారి ఆత్మలు శాంతిస్తాయి, నా గుండెలోని భారం తగ్గుతుంది అని అతను అంటున్నాడు. స్థానిక యాక్టివిస్టులు, జర్నలిస్టులు అతనికి ధైర్యం చెప్పడంతో కార్మికుడు ధైర్యం చేశారు. 100 మంది హత్యకు గురయ్యారంటే వారి కుటుంబాలు ఇప్పటి వరకు నోరెందుకు విప్పలేదు? ధర్మస్థలలో ఇన్ని మిస్సింగ్ కేసులు నమోదైతే ఇన్నాళ్ళు అవి ఎందుకు బయటకు రాలేదని ఇప్పుడు అందరి డౌట్. పారిశుద్ధ కార్మికుడి ఫిర్యాదు తర్వాత అందరి దృష్టి గతంలో ఉన్న మిస్సింగ్ కేసులపైకి మళ్లింది. దక్షిణ కన్నడ పోలీస్ రికార్డుల ప్రకారం 1995 నుంచి 2014 మధ్య దాదాపు 250 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఆలయానికి వచ్చిన భక్తులు, స్థానిక గ్రామస్తులు, మైనర్ బాలికలు ఉన్నారు. అయితే ఆధారాలు లేకపోవడంతో ఈ కేసులను మూసివేశారు. 2012లో 17 ఏళ్ల సౌజన్య అనే స్టూడెంట్పై లైంగిక దాడి, హత్య కేసు అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి 2023లో నిర్దోషిగా విడుదలయ్యాడు. 2003లో అనన్య భట్ అనే MBBS విద్యార్థిని మిస్సింగ్ కేసు కూడా ఇప్పుడు తిరిగి తెరపైకి వచ్చింది. ఆమె తల్లి సుజాత భట్ ఈ ఫిర్యాదు తర్వాత మళ్లీ కేసును తెరవాలని కోరింది. గతంలోనూ ధర్మస్థలలో అనుమానాస్పద మరణాలు, మిస్సింగ్ కేసులపై ఆందోళన జరిగాయి. సౌజన్య హత్య కేసుపై CPM నేతృత్వంలో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. కానీ పెద్దల ఒత్తిడితో వాటిని అణిచివేశారని అంటున్నారు. దీంతో ఈ హత్యల వెనక ఎవరో పెద్దలు ఉన్నారనే అనుమానం ప్రజలకు కలుగుతుంది. సౌజన్య కేసులో ఆలయ నిర్వాహకుడు డాక్టర్ వీరేంద్ర హెగ్డే కుటుంబంపై ఆరోపణలు వచ్చాయి. కానీ అవి ప్రూవ్ అవ్వలేదు. ఇక పారిశుద్ధ కార్మికుడు కూడా ఈ హత్యల వెనక ఆలయంలోని శక్తివంతమైన వ్యక్తులు ఉన్నారని ఆరోపించాడు. అయితే ఆలయ ఆస్తులు, దానాల ద్వారా వచ్చే భారీ ఆదాయం, భూ వివాదాలు కొన్ని ఈ హత్యలకు కారణమే ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కానీ ఇప్పుడు 100 మందిపై లైంగిక దాడి జరిపి చంపేశారు అనే ఆరోపణలతో కేసు మరో మలుపు తిరిగింది. అయితే గత సంఘటనలో కొత్త ఆరోపణల వలన అక్కడ పోలీస్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం లేకుండా పోయింది. దానికి తోడు ఆ కార్మికుడు ఫిర్యాదు చేసిన 12 రోజుల తర్వాత కూడా శవాల తవ్వకం మొదలవలేదని, పోలీసులు ఈ కేసును సీరియస్గా తీసుకోలేదని ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు ఓ పోలీస్ అధికారి ఈ కేసుకు సంబంధించి సీక్రెట్ ని మెయింటైన్ చేయకుండా ఆ కార్మికుడు ఐడెంటిటీని బయటకు లీక్ చేయడానికి ట్రై చేశారని కొందరు న్యాయవాదులు ఆరోపించారు. ఇక కన్నడ యూట్యూబర్ సమీర్ MD ఈ కేసు గురించి AI జనరేటెడ్ వీడియోను విడుదల చేశాడు. అందులో ఫిర్యాదు దాఖలు చేసిన వివరాలకు మించిన తప్పుడు సమాచారం ఉందని పోలీసులు ఆరోపిస్తూ అతనిపై BNS సెక్షన్ 192, 240, 353 1B కింద కేసు నమోదు చేశారు. అందుకే దీని గురించి ఎక్కువగా ఏమీ మాట్లాడడం లేదు. ఇక పారిశుద్ధ కార్మికుడు చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం అవడంతో పాటు ప్రజలకు కోపాన్ని తెప్పించాయి. బాధిత కుటుంబాలు, కార్యకర్తలు న్యాయం కోసం నిరసనలు చేపట్టారు. బెల్తంగడి కోర్టు బయట మిస్సింగ్ అయిన వారి బంధువులు ప్లకార్డులు, ఫోటోలతో నిరసన తెలిపారు. ఈ కేసు గురించి నేషనల్ ఛానల్స్ కోడెక్కుస్తున్నాయి. విపరీతమైన చర్చలు మొదలుపెట్టాయి. కానీ కొన్ని కన్నడ మీడియా ఛానళ్లు మాత్రం ఈ విషయంపై నిశ్శబ్దంగా ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఇక ట్విట్టర్, యూట్యూబ్, ఇన్స్టా వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఈ సమస్యపై తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి. కొందరు దీన్ని ధర్మస్థల ఫైల్స్ అని పిలుస్తున్నారు. ఇక ప్రస్తుతం సిట్ రంగంలోకి దిగింది. దక్షిణ కన్నడ జిల్లా పోలీస్ కార్యాలయంలోని సౌకర్యాలను ఉపయోగిస్తూ సిట్ ఈ కేసును విచారిస్తుంది. ఈ బృందం రాష్ట్ర DGPకి రెగ్యులర్ అప్డేట్లను ఇవ్వడమే కాకుండా చివరికి ఇన్వెస్టిగేషన్ సంబంధించిన పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందజేయాలి. ఇక కార్మికుడు కంప్లైంట్ చేసే టైంలో తీసుకువచ్చిన అస్థిపంజర అవశేషాలను బెల్తంగడి పోలీసులు తీసుకుని వాటిని ఫోరెన్సిక్స్కి పంపించారు. దాని రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. చివరగా ఈ ధర్మస్థల మర్డర్స్ కేసు కేవలం ఆరోపణలతోనే ఆగిపోతుందా, లేక దశాబ్దాలుగా దాచిపెట్టిన భయంకరమైన నిజాలు వెలుగులోకి వస్తాయా అనే ఈ ప్రశ్నలకు సమాధానం సిట్ దర్యాప్తులో మనకు త్వరలో తెలుస్తుందని ఆశిద్దాం. దోషులకు శిక్ష పడి బాధితులకు న్యాయం జరగాలని కోరుకుందాం. జై హింద్.